ఎంత కష్టం అండి ఇరుకులో పళ్ళు ఇవి. అదిగో ఫినిషింగ్ వర్క్ చేస్తున్నాం మేము, ప్లాస్టింగ్లు ఇవన్నీ నెమ్మదిపోయి కానీ సీట్లు మీరు ఇరుకులో చేయాలి కదా. చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోడమ్మా? చంద్రబాబు నాయుడు పట్టించుకుంటాడా మన పని? చంద్రబాబు నాయుడు పోతాడా పోతాడా? చంద్రబాబు నాయుడు వచ్చాక ఈ చదువు పని ఏమంటారు కదా. లోకేష్ అన్న చూడాలి. చంద్రన్న వేస్తానన్నాడు, చంద్రన్న వేయలేదు. జగన్ వేస్తానన్నాడు. ఆటో డ్రైవర్లకి టైంకి మంగళవాడికి తాపి మేస్త్రి తాపే ఇచ్చినాడు పట్టుకోండి. కష్టాన్ని పెట్టినప్పుడు ఇల్లు పెట్టుకున్న వాళ్ళు కానీ మిషన్ మాకేమీ లేదమ్మా, ఇవ్వలేదు. మా సైడ్ మిషన్ కాదు కదా, ఒక మిషన్కి వేసి బ్లేడ్ కూడా లేదు. దీంట్లో కూడా పవన్ పట్టించుకోవట్లేదు. అలాగే చూస్తున్నారు. ఎండలోన వానలోన ఎండ వాన ఇంకేముండదు. సాధించాలంటే ఇంతే. సాధించడానికి మాత్రం ఎవడో ఏ ఇరుకులోనే కావాలి, ఇరుకులోనే బతకాలి. మేము కట్టిన ఇంట్లో మాత్రం పెద్ద పెద్ద పేరాసులు కట్టింగ్ చేసుకుంటుంది. మరి అలా చేస్తే ఎలా ప్రభుత్వం అంటే? ప్రభుత్వం మామూలు చూడాలా, ప్రభుత్వాలు మామూలు చూడవు. మా కష్టాలు మా ఎందుకంటే మంచి పథకం వచ్చి లోన్లు ఇంటికి వస్తే మేము కొంచెం ఊపిరి తీసుకుంటాం. అప్పులు తీరుతాయి. అప్పులు తీరితే ఏది మాకు బ్యాలెన్స్ ఏది చెయ్యట్లేదు ప్రభుత్వం. నెలకో సంవత్సరంకో ఇవ్వాలి అంతే కొంత డబ్బు. ఎవరు అయ్యారు మాకు ఈ కష్టం. తెల్లవాళ్ళు 8 గంటలు తెచ్చి సాయంత్రం 6 దాకా చేతి మాకు మమ్మల్ని ఇస్తారు. చేస్తూనే ఉండాలి. ఇదిగో ఇంట్లో ప్లాస్టిక్ ఉంది, ఇప్పుడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా తల్లి, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వండి. పైప్ లాక్కొచ్చి పైప్ ఇస్తే ఇది మూసేసి ఇదిగో అన్న, ఇది గ్యాప్ అయితే అడుగు వచ్చింది. ఇది ఈ అడుగులోనే కింద ప్లాస్టిక్ ఉంది, షేడ్ కింద సజ్జ కిందను. ఇదంతా మేము చెయ్యాలి. ఇప్పుడు చూసి ఒక లైఫ్ పెట్టండి ఫ్రెండ్స్. మా కష్టానికి పేర్లు ఎంత బయటకు వచ్చేస్తున్నాయి ఈ కష్టాలు. పని అయితే ఎప్పుడు ఇలాగే ఇరికిరిగా ఉంటుంది, కానీ ఒక్కోసారి దొరుకుతుంది. సరిగ్గా దొరుకుకోవడం ఇక్కడ ఇరుకులో పడ్డవాళ్ళు మరి చేసుకుంటూ వెళ్ళాలి. కష్టమని భద్రం లాంటి పంచాయతీ చేయాలి. ఒక 60 ఫీట్లు ఉంటుంది ఇది. అమ్మా పైపు ఇవ్వండి. పైపు
గమ్మెర బెండ్ చేయండి అమ్మా కొద్దిగా, ఓ గమ్మెర లేకపోతే పోయిన గమ్మెరలు ఉంటాయి కదా. వంక చేసాడు అని సిట్ అయిపోతుంది కిందకి. ఎంత కష్టపడి చేయాలి చూడండి ఇరుకులు అనేది. అది మామూలే కదా, చేయటం కదా బాగా ఇరుకులు ఎంత కష్టంగా చేస్తాం చూడండి. ఎప్పుడు ప్లేస్ లేదు, ఎవరిలో ప్లేస్ లేదు, బిల్డింగ్ సొంతమయంగా ఉంది. ఈవిడైతే మాల్ అందిస్తుంది మాకు పైనుంచి. అనంతరెడ్డి అతని పేరు. రెడ్లు మాత్రం పాలన చేస్తారు కానీ రెడ్లలో కూడా ఇలా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండిపోయారు. అనంతరెడ్డి శ్రీకాకుళం జిల్లా నాయుడు గారు అమ్మాయి గారు చేస్తారని ఇవి అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. ఇలా అయితే పని కష్టపడితేనే చేస్తారు. భక్తుల ఊరే కొంతమంది తెలియదు, శ్రీకాకుళం నుంచి వచ్చి వలస వచ్చి చేసుకుంటారు. మామిడి బండ ఎప్పుడో పని చేసినప్పుడు మీకు ఏమైనా ఎగస్ట్ ఇస్తారండి? అయ్యమ్మా మాది అయ్యమ్మా తగ్గించమ్మా, మా తగ్గించి కొద్దిగా. ఎంత ఇరుకులైనా ప్లాస్టింగ్ అయిపోతుందండి, మేమైతే గ్యారంటీ ఇస్తాము. అయితే పని అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. చేతులు ఇవన్నీ మొత్తం ఇంటికి వెళ్ళేటప్పటికి మేము ఎర్రగా తయారైపోతాయి. మరి రెడీగా ఉంటాయి. కొబ్బరి నుండి అబ్బా రెడీగా ఉంచుకుంటారు ఇంటి దగ్గర. అది రాసుకుని మళ్ళీ పొద్దున్న పనికి వచ్చేయడమే. వెరీ గుడ్. ఇరుకులో పని అయితే ఫినిషింగ్ అయిపోవచ్చింది. కోనాలు ఇవి పెట్టుకుని వస్తూ ఉన్నాం. ఇదిగో సీలింగ్లు పని. ఇదిగో ఏంటి